కోవిడ్లో బంద్ చేసిన టీమ్స్ స్టాఫ్ మళ్ళీ కరోనాలో మమ్మల్ని ఉపయోగించుకున్నారు. మేము ఎంత వర్క్ చేసినా కానీ మమ్మల్ని అంతా వాడుకున్నారు. డైలీ 86 డెత్స్ అయినా మేము అన్నీ కంప్లీట్గా చూసి అన్నీ చేసాము. మా ఫ్యామిలీస్కి ఏమైనా మా బాధ్యత, మేము నర్సింగ్ చదువుకున్నందుకు ఇది మా బాధ్యత అని చెప్పి మేము డ్యూటీస్ చేసుకున్నాం. అప్పట్లో మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా మా కిరాయి మేము రెంట్కున్న దగ్గర మమ్మల్ని ఎలగొట్టినా ఏది చేసినా కానీ మేము ఇది మా బాధ్యత, నర్సింగ్ చదువుకున్నాం కాబట్టి మేము చేస్తామని పోరాడి చేసాము. తర్వాత మాకు పిఆర్సీలు వచ్చాయని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మా ఓన్లీ నర్సింగ్ స్టాఫ్కి మినహాయించి మిగతా అందరు స్టాఫ్కి వచ్చాయండి. సెక్యూరిటీ గార్డ్కి, ఆయమ్మలకి, హౌస్ కీపింగ్కి. అంటే వాళ్ళందరూ సేవలు చేసినట్ట, మేము చేయనట్ట? పేషెంట్ దగ్గర చేసిన వాళ్ళకి వదిలేసి మిగిలిన వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు న్యాయం గవర్నమెంట్ది? ఇది చెప్పండి. 3 months నుంచి మళ్ళీ మమ్మల్ని డిప్యూటేషన్ వేశారు. తీసేస్తామని ప్రతి మార్చిలో మాతో గొడవ. సరే తీసేస్తారులే, పోనీలే పిఆర్సీ అయినా వస్తే ఇస్తారేమో, తీసేస్తారేమో అనుకున్నాం. అలా కాకుండా మమ్మల్ని 5 గవర్నమెంట్ హాస్పిటల్స్కి డిప్యూటేషన్ వేశారు. వేసిన తర్వాత కూడా 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి శాలరీస్ వేస్తూ, అది 1 monthదే వేస్తూ, ఆ వచ్చే దాంట్లో 4 నెలల నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాకు 7,000 టీడీఎస్ అని హెడ్ నర్సెస్కి 7,000, మళ్ళీ స్టాఫ్ నర్సెస్కి ఒక 5,000 కట్ చేస్తూ, వచ్చే దాంట్లో జీతంలో కూడా కట్ చేస్తే మేము ఎలా బతకం చెప్పండి? అలా మేము వెళ్ళామండి, చాలాసార్లు లెటర్స్ కూడా ఇచ్చాము, చేస్తామంటున్నారు. కానీ మాకు ఇంతవరకు ఏ రెస్పాన్స్ అక్కడి నుంచి రాలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము. మేము అతనికి ఓటు వేయొద్దనే వేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాకు ఏదైనా ఉపయోగం ఉంటుందనే గెలిపించాము. ఇప్పుడు మీరు చెప్పండి. చిన్న పాపను మమ్మల్ని 2020లో కోవిడ్ మూమెంట్లో రిక్రూట్ చేసుకున్నారు. అట్లీస్ట్ మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవండి. పిఆర్సీ ఇస్తామన్నారు, 30% పిఆర్సీ లేదు. సో 3 months నుంచి శాలరీస్ లేవండి. మేడం, మేము టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి నుంచి వచ్చాము. మేము 2020 నుంచి ఇప్పటి వరకు సర్వీస్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు కరోనా పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు, ఓపీ, ఐపీ ఎంతోమంది వచ్చారు. అన్ని సేవలు చేసినా మాకు ఏం న్యాయం జరగలేదు. హరీష్ రావు దగ్గరికి, డిఎంఈ రమేష్ రెడ్డి దగ్గరికి ఎన్నోసార్లు కలవడం జరిగింది. మాకు మాత్రం న్యాయం కావట్లేదు. మాకు రెంట్కున్న టైంలో, కోవిడ్ టైంలో వీళ్ళు కోవిడ్ డ్యూటీ చేస్తారని చిన్నపిల్లలు ఉంటే కూడా హాస్టల్లో ఉండి డ్యూటీ చేసుకున్నాము. మాకు రెంట్ గీయడానికి కూడా వీళ్ళు డ్యూటీ చేస్తారని మాకు లీవేలే. మేము అంత కష్టపడ్డా మాకు ఎందుకు న్యాయం చేస్తలేరు? కేసీఆర్ ప్రభుత్వం మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకేమన్నా యూజ్ చేస్తుందని మేము కాంగ్రెస్కి మేము ముట్టుకుంటే వచ్చే రోగం వచ్చినప్పుడు మేము చేసినాం 2020 కోవిడ్లో ప్రతిష్టాత్మకంగా గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేసారు. మమ్మల్ని 200 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇంతవరకు మాకు శాలరీ లేవు. 3 నెలల నుంచి మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఆఫ్టర్ కోవిడ్ మమ్మల్ని అందరూ డిఫరెంట్ హాస్పిటల్స్కి చేసిరు. తర్వాత ఉస్మానియా, నిలోఫర్, జిఎంహెచ్ అని డిఫరెంట్ హాస్పిటల్స్కి మమ్మల్ని డెప్యుటేషన్ మీద పంపించారు. పెండింగ్ ఉన్నప్పుడు మీరు మంత్లీ 2 months అడగాలి. మేము ప్రతిసారి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. పిఆర్సీ యాడ్ చేసిరు కానీ మాకు మాత్రం వర్తింప చేయలేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వర్తింప చేసుకున్నారు టీమ్స్లో. మాకైతే పిఆర్సీతో శాలరీస్ రావట్లేదు, పిఆర్సీ రాలేదు. మాకు మెటర్నిటీ లీవ్స్ 6 months సుప్రీంకోర్టు ఇస్తే కూడా వీళ్ళు 4 నెలలు లాస్ ఆఫ్ పే మీద ఇస్తున్నారు. 4 నెలలు చిన్నపిల్లలు వేసుకొని 6 months విత్ పే సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము పిటిషన్ ఇచ్చినాం. మాకు రెగ్యులర్గా మా డిమాండ్స్ 2 లోపలికి వెళ్ళాము. లోపల ఎవరు లేరు, అక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఎవరు కలవలేదు మమ్మల్ని. ఈరోజు ఏదో అసెంబ్లీ సెషన్ ఉందని చెప్తున్నారు. మమ్మల్ని అయితే ఏ మినిస్టర్ కానీ సీఎం సార్ని కలుద్దామని వచ్చినాము. ఈరోజు సీఎం సార్ని కలుస్తానని వచ్చినాము. ఈరోజు అసెంబ్లీ ఉంది అని చెప్పి మేము అక్కడ ఇచ్చాము మా రిప్రజెంటేషన్. మా మెయిన్ డిమాండ్ విత్ పిఆర్సీతో పెంచాలి. 5,000 మంది స్టాఫ్ నర్సులకి ఎగ్జామ్ రాసి మేము 6 నెలలు అవుతుంది. ఇప్పుడు 6 నెలలు ఆ రిజల్ట్ రిలీజ్ చేయలేదు. మాకు పిఆర్సీతో శాలరీలు పెంచాలి. తొందరగా స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయాలి. ఆ 1800 మెడికల్ కాలేజీలో 1800 పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఇవి కలిపి మొత్తం 7,000 మా ఖాళీలను తొందరగా భర్తీ చేయాలి. మాకు ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చి మాకు పిఆర్సీతో శాలరీలు కావాలి, రెగ్యులర్గా కావాలి. ప్రభుత్వం మారింది, మీ బతుకులు మారుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం మేము. వాళ్ళకు న్యాయం జరుగుతుందని మేము కాంగ్రెస్కి ఎంచుకున్నాం. రైట్, చూసారు కదా, ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, ఏదైతే మాకు చదువుకొని కూడా మేము వేస్ట్గా ఉన్నాం. సో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు గంటాపద్ధంగా చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసాం, మాకు న్యాయం జరుగుతుంది అనేసి ఓటేసామని చెప్పి.